నమస్తే మిత్రులందరికీ స్వాగతం. భారతదేశ చరిత్రలో ముఖ్యంగా గమనిస్తే ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఉంటుంది. ఏదైతే శత్రు దేశాలు ఈ భారతదేశం పైన దండయాత్ర చేసి విజయాలు సాధించాయి అనేటువంటి రచయితలు రాస్తుంటారు అన్నమాట. ఇది భారత హిస్టారియన్స్ చరిత్రకారులు ఆహా ఓహో భారతదేశం ఈ విధంగా ఓడి అనేసి విషయాలు రాస్తుంటారు. దాంట్లో మనం ముఖ్యంగా ఆలోచిస్తే 1962 జరిగినటువంటి చైనా యుద్ధంలో ముఖ్యంగా భారతదేశం అపజయం సాధించిందన్న విషయాన్ని గురించి ఎలుగెత్తి చాటుతుంటారు. భారతదేశంలో ఇంత అవమానకరంగా ఓడిపోయింది అనే విషయాల గురించి తెలియజేస్తుంటారు. కానీ భారతదేశం అదే చైనా పైన 1967లో విజయం సాధించిన విషయాన్ని గురించి ఎటువంటి పరిస్థితుల్లో ఈ చరిత్రకారులు చెప్పలేదు. ఎంత దరిద్రం అంటే భారతదేశం మొట్టమొదటి రక్షణ శాఖ మంత్రి కేఏ మీనన్ పూర్తిగా కమ్యూనిస్ట్ ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి. ఆ కారణం చేతనే భారతదేశాన్ని అయినటువంటి భారతదేశానికి సంబంధించినటువంటి సైన్యానికి ఎటువంటి ప్రొక్యూర్మెంట్స్ అంటే కనీసము బూట్లు కూడా లేనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడం కారణం చేత 1962 సంవత్సరంలో భారతదేశం చైనా చేతిలో ఘోరంగా ఓటమి చెందింది. తర్వాత వైబీ చవాన్ అనేటువంటి వ్యక్తి ఆధ్వర్యంలో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారా పూర్తి స్థాయిలో భారతదేశానికి కావాల్సిన రక్షణ వ్యవస్థకు సంబంధించిన విషయాలన్నీ కూడా అధ్యయనం చేయడం జరిగింది. వాటిని రికమెండేషన్స్ తర్వాత వచ్చినటువంటి వల్లభాయ్ పటేల్ గారు వీళ్ళందరూ కూడా దాన్ని పూర్తిగా తీసుకున్న కారణం చేత భారతదేశం యొక్క సైన్యము అద్భుతమైనటువంటి ప్రగతి పరంగా పోవడం జరిగింది. ఇటువంటి సందర్భంలో భారతదేశం పాకిస్తాన్తో పూర్తి విజయాలు సాధించడం జరిగింది. 1970లో సాధించిన విజయము, 1965లో సాధించిన విజయములు ఇవి మాత్రమే మనము చెప్తూ ఉంటారు. అసలు విషయాన్ని ఈరోజు మీకు మన ప్రజలందరికీ తెలియజేస్తున్నా, మిత్రులందరికీ తెలియజేస్తున్నా ఏమంటే 1967లో చైనాతో జరిగిన యుద్ధంలో చైనాను నామరూపాలు లేకుండా వాళ్ళని అవమానకర రీతిలో అగ్రిమెంట్ సంధి చేసుకునే విధంగా తలలు వంచినటువంటి ఆనాటి నాయకత్వానికి మనము జేజేలు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది ఎవరైనా కానీ భారత ప్రధాని ఎవరైనా కానీ 1967లో చైనాతో జరిగిన యుద్ధంలో మన వాళ్ళు సాధించిన విజయాన్ని గురించి ప్రముఖంగా చెప్పాలి. కానీ ఈ చరిత్రకారులు ఎవరు కూడా 1967 జరిగినటువంటి విజయం గురించి మన పాఠ్యపుస్తకాలు ఎక్కడా లేకుండా తొలగించినారు. మిత్రులారా ఇది గమనించాలి. 1967 చైనా యుద్ధం మనము వికీపీడియాలో కానీ ఎక్కడ కానీ పుస్తకాలు పరిశీలిస్తే 1967 సంవత్సరానికి ఇండియన్ విక్టరీ అని ఉంటుంది. దీన్ని ఒక పద్ధతి ప్రకారం ఒక కుట్ర ప్రకారం ఈ కమ్యూనిస్ట్ చరిత్రకారులు తొలగిస్తే కాంగ్రెస్ చరిత్రకారులు కూడా కాంగ్రెస్ సంబంధించిన మేధావులు కూడా దాన్ని అలాగే కొనసాగించడం జరిగింది. ఇది దారుణమైనటువంటి విషయం. ఎందుకంటే 1962లో అస్సాం పైకి దండయాత్ర చేసేటువంటి పరిస్థితి అస్సాం వరకు వచ్చేసినటువంటి వీళ్ళు తర్వాత చైనాని ఆక్రమించినటువంటి చైనా వాళ్ళు ఇంత ఘోరమైనటువంటి అవమానకరమైనటువంటి పరిస్థితుల్లో భారతదేశము అవమానం పొందినటువంటి పరిస్థితి ఏర్పడితే 1967లో నాతులాం పాస్ అంటే సిక్కిం దగ్గర తర్వాత జరిగినటువంటి ఒక యుద్ధంలో పూర్తి స్థాయిలో పక్కన తొక్కినటువంటి చరిత్ర మన భారతీయ చరిత్రకారుంది. కాబట్టి మిత్రులారా 1967లో సంవత్సరంలో మనం చైనా పైన గొప్ప విజయం సాధించామన్న విషయాన్ని ప్రజలందరికీ తెలియజేయాలి. దీన్ని కమ్యూనిస్టు చరిత్రకారులు తొక్కివేయడం జరిగింది. ఇటువంటి తొక్కివేసిన చరిత్రను గురించి మనము ఈరోజు ప్రజలందరికీ తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా తెలియజేస్తున్నా వాటి విశ్లేషణ మనం ఇప్పుడు చూద్దాం. 1967 దీనికి పూర్వపరంగా ఆలోచిస్తే 1965లో పాకిస్తాన్ యుద్ధం సందర్భంగా వాళ్ళు పాకిస్తాన్కి సపోర్ట్ చేస్తూ ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఏమని, నాతులా నుంచి మీరు బయట పోవాలా, విడుదల దాన్ని నాతులా పాస్ ఉంది, ఇది ఏదైతే సిక్కిము బార్డర్గా ఉన్నటువంటి నాతులా పాస్ ఏదైతే ఉందో ఆ పాస్ను చైనా భారతదేశం విడగొట్టాలనే ఉద్దేశంతో చుంబన్ వ్యాలీ అనేటువంటి వ్యాలీని, తర్వాత నాతులా పాసు, తర్వాత చోలా పాస్ అనేటువంటి ఈ కనుమ ప్రాంతాలని స్వాధీనం చేసుకుంటే భారతదేశం పైన ఆక్రమితం చేసేందుకు చాలా సులభంగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ నాతులా పాస్ పైన దండయాత్ర చేయడం జరిగింది. 1962లో చైనా చేసి ఓడిపోవడం జరిగింది. ఇది మనం గుర్తించాల్సి ప్రజలందరికీ తెలియజేయాల్సిన విషయం అంటే 1967లో చైనా ఓడిపోయినటువంటి విషయాన్ని మన గురించి చెప్పాలి. ది నాతులా చైనా క్లాషెస్ వర్ సిరీస్ ఆఫ్ మిలిటరీ క్లాషెస్ బిట్వీన్ ఇండియా అండ్ చైనా అలాంగ్ సైడ్ బార్డర్ ఆఫ్ హిమాలయన్ కింగ్డమ్ సిక్కిం. ఆనాటి కాలంలో సిక్కిం భారతదేశంలో ఇంకా ఇది కాలేదు, భారతదేశంలోకి కలవలేదు. ఆ కారణం చేత దాన్ని కింగ్డమ్ ఆఫ్ సిక్కిం అనేటువంటి వారు. దీని ఇప్పుడు డేటు 11-14 సెప్టెంబర్ 1967, నాతులా 1 అక్టోబర్ 1967, 11-14 సెప్టెంబర్లో నాతులా పాస్ పైన దండయాత్ర చేయడం జరిగింది. ఎవరు, చైనా వాళ్ళు. దాన్ని తిరిగి తిప్పి కొట్టిన కారణం చేత అక్కడ వాళ్ళు పరాజయం పొందడం జరిగింది. తర్వాత ఆ 1 అక్టోబర్ 1967లో చోలా పాస్లో కూడా ఇదే విధంగా చేయడింది. నాతులా
రిజల్ట్ డెసిసివ్ ఇండియన్ విక్టరీ. మిత్రులారా, మీరు అందరూ కూడా చూడాల్సిన విషయం ఏమంటే డెసిసివ్ ఇండియన్ విక్టరీ అనేటువంటి దాన్ని మనం ప్రముఖంగా ఈరోజు ఈ వికీపీడియాలో కూడా ఉంది. మిత్రులారా, దాన్ని మనము చూడాల్సిన అవసరం ఎంత ఉందని తెలియజేస్తున్నా. సారీ, డెసిసివ్ ఇండియన్ విక్టరీ, మళ్ళీ దీన్ని మీకు అప్లోడ్ చేస్తాను. డెసిసివ్ ఇండియన్ విక్టరీ ఎందువల్ల ఇది జరిగిందంటే, నాతులా పాస్ని ఏదైతేనే ఆక్రమిస్తే దాని ద్వారా భూటాన్ సిక్కింను ఆక్రమించవచ్చు. ఆ భూటాన్ సిక్కిం ఆక్రమించిన తర్వాత ఉత్తర భారతదేశంలో అయినటువంటి హిమాలయ ప్రాంతాన్ని పూర్తిగా మనం ఆక్రమించవచ్చు అనే ఉద్దేశంతో చైనా ఒక కుట్రపూరితంగా 1965లోనే ఒక నోటీస్ ఇవ్వడం జరిగింది. దీనిని కూడా ఆనాటి పట్టించుకునే కారణం చేత 1967వ సంవత్సరంలో ఒకసారి ఆల్రెడీ మేము దెబ్బతీసాం, 1962 దెబ్బతీసాం. కాబట్టి మనం సులభంగా విజయం సాధించినటువంటి ఒక కుట్ర ఆలోచన పూరితమైనటువంటి ఒక కుట్రతో కూడినటువంటి విషయం కారణంగా 1967లో నాతులా పాస్, చోలా పాస్ అనేటువంటి 2 ప్రాంతాలను పూర్తిగా ఆక్రమించుకోవడం జరిగింది. దాదాపు 3 కిలోమీటర్ల దూరానికి చైనా చొచ్చుకుని రావడం జరిగింది. ఇటువంటి చొచ్చుకున్నటువంటి ప్రదేశంలో పూర్తిగా భారతీయ మిలిటరీ జవాన్లు పూర్తిగా ఒక రిట్రాలిడేషన్, అంటే మామూలు టజల్ కాదు ఇక్కడ, అంటే వ్యక్తులు బహిర్ముఖంగా ఒకరికొకరు ఎదురుగా నిలుపుకుని టజల్ చేసినటువంటి విషయం కాదు, పూర్తిగా ఆర్మీ రిట్రాలియేషన్ జరిగింది. కాబట్టి మనము ఈ విషయాలు ఖచ్చితంగా మనం గమనించి ప్రజలందరికీ తెలియజేసిన అవసరం ఎంతైనది. తర్వాత చోలా పాస్, ఎప్పుడో నాతులా పాస్లో అద్భుతమైన విజయం సాధించడం జరిగింది. 19 చోలా పాస్లో on 1 October 1967, another clash between India and China took place in Chola, another pass in the Sikkim-Tibet border. ఇక్కడ కూడా సిక్కిం టిబెట్ బార్డర్లో కూడా ఇది చోలా పాస్లో కూడా భారతదేశానికి సంబంధించినటువంటి మిలిటరీతో చైనా మిలిటరీ ఒక కావాల్సిందనే ఒక 3 కిలోమీటర్ల ప్రాంతాన్ని చొచ్చుకుని వచ్చి ఆక్రమితం చేయాల్సిన పరిస్థితి కల్పించినారు. వాళ్ళు ఆ విధంగా రావడం జరిగింది. దాన్ని తీవ్రంగా మన వాళ్ళు రిట్రాలియేషన్ చేయడం. ది మిలిటరీ డ్యూల్ లాస్టెడ్ 1 day, ఏ బూస్టెడ్ ఇండియన్ మోరల్. ఇక్కడ మనం చెప్పినటువంటి అక్కడ సాధించిన విజయము భారతీయుల సైనికులకు బూస్ట్ వచ్చిందనమాట. అంటే వాళ్ళకి ఆత్మస్థైర్యాన్ని పెంచింది. అకార్డింగ్ టు సేరు తపియాల్, నియర్లీ 3 kilometers ఇన్ చోలా డ్యూరింగ్ క్లాషెస్. ఇక్కడ సేరు తెన్యాల్ అనేటువంటి వ్యక్తి యొక్క సోర్సెస్ ప్రకారము, ఈ చరిత్రకారుడు యొక్క సోర్సెస్ ప్రకారము చైనీసు దాదాపు 3 కిలోమీటర్ల దూరాన్ని భారత్లో ఏదైతే చొచ్చుకొని వచ్చిన ప్రాంతాన్ని తిరిగి వెనక్కి వదలాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. కాబట్టి మిత్రులందరూ మనం తెలియాల్సినటువంటి ఇంత అద్భుతమైన విజయం సాధించినటువంటి ఈ నాతులా పాస్, చోలా పాస్ పైన విజయం సాధించినటువంటి చైనా పైన విజయం సాధించిన భారతదేశం గురించి ఈ చరిత్రకారులు పూర్తిగా తొంగలో తొక్కడం జరిగింది. కానీ దురదృష్టం ఏమంటే ఈ విజయాన్ని సాధించిన ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దీని గురించి పట్టించుకోకుండా కమ్యూనిస్టులకు వంతపాడడం అనేది దురదృష్టమైనటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా మిత్రులారా. అంతేకాకుండా మళ్ళీ ఒక విషయం చెప్పండి. ది ఇండియన్స్ అండ్ వెస్టర్న్ ప్రాస్పెక్ట్ ఇస్ అట్రిబ్యూటెడ్ ది ఇనిషియేటివ్ ఆఫ్ దీస్ క్లాసెస్ టు ది చైనీస్ సైడ్. కాబట్టి మన భారతదేశానికి సంబంధించిన వాళ్ళు, వెస్టర్న్ వాళ్ళు కూడా చెప్పడం, దీన్ని మొట్టమొదటిగా వీటిని మొదలుపెట్టింది పూర్తిగానే చైనీస్ వాళ్ళే. ది చైనీస్ హవెవర్ బ్లేమ్డ్ ది చైల్డ్రన్ ట్రూప్ ఫర్ ప్రొవోకింగ్ క్లాషెస్ అలాంగ్ సైడ్. కానీ వాళ్ళు మాత్రము భారతదేశం ప్రొలాంగ్ చేసింది, ప్రొవోకేట్ చేసింది, అంటే దాన్ని మొదలుపెట్టిందని చైనా వాళ్ళు చెప్తుంది. సహజంగా జరిగేటువంటి విషయం. కానీ 1967 సంవత్సరం జరిగినటువంటి ఈ బీభత్సమైనటువంటి ఈ చుంబీ వ్యాలీ, అంటే ఈ 2 వ్యాలీ, ఇవి నాతులా పాసు, చోలా పాస్ అన్నీ కలుపుకునే చుంబీ వ్యాలీ అంటారు. ఆ చుంబీ వ్యాలీలో చైనాను కట్టడి చేయడం జరిగింది. ఈ విషయం మనం తెలియజేయాల్సిన అవసరం ఉంది. ది కాంపిటీషన్ ఈజ్ కంట్రోల్ డిస్ప్యూటెడ్ బార్డర్ ల్యాండ్ చుంబీ వ్యాలీ ఈ సీన్ మేజర్ కాజ్ ఫర్ ఇదనమాట. Combat performance of the force of the Nathula clashes, seeing that signs of striking improvement since defeat of 1960 Sino-India War. 1962లో చైనా ఇండియా వార్ అప్పుడు జరిగినటువంటి అవమానానికి ప్రతీకారంగా 1967వ సంవత్సరంలో ఒక అద్భుతమైన విజయం సాధించినటువంటి పరిస్థితి మనకు తెలుస్తుంది. కానీ భారతదేశ చరిత్రకారులు, కమ్యూనిస్ట్ మనస్తత్వం ఉన్నటువంటి కమ్యూనిస్ట్ చరిత్రకారులు దీన్ని అంతా తొంగలో తొక్కి ఆ విషయాన్ని విలువకు రానియకండి. ఈరోజు మనం వికీపీడియాలో కానీ దానికి సంబంధించిన ఒక పుస్తకం కూడా రిలీజ్ కావడం జరిగింది. ఆ పుస్తకాలు పరిశీలించిన చూస్తే మనం భారతదేశం ఆ రోజు విజయం సాధించిన విషయాన్ని మనకు విపులంగా ఉంది. కాబట్టి ఎవరైనా చరిత్రకారులు, చైనా వాళ్ళు, మన చైనా కమ్యూనిస్టుకు సంబంధించినటువంటి భారత భజన పరులు ఉండేటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మనం చెప్పాల్సిన విషయం ఏమంటే 1962
ఒక కృష్ణ మీనా అనేటువంటి ఒక పనికిమాలిన కమ్యూనిస్ట్ మనస్తత్వం కలిగిన భారత డిఫెన్స్ శాఖ మంత్రి కారణం చేత, నెహ్రూ కారణం చేత ఆ రోజు ఓడిపోవడం జరిగింది. అదే వల్లభాయ్ పటేల్, వైబి చవాన్ ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఒక కమిషన్ నియమించి ఆ కమిషన్ ద్వారా వచ్చిన రికమెండేషన్స్ ద్వారా ఒక స్ట్రెంథన్ చేసి అదే చైనాను 1967 సంవత్సరంలో నాతులా పాసు, చోలా పాసు, కుంభి వ్యాలీ అనేటువంటి ప్రాంతాల్లో ఘోరంగా అవమానకర రీతిలో వాళ్ళని ఓడించడం విషయం మనం అందరూ ఎలికెత్తి చాటాల్సిన అవసరం ఉందండి. ఏదైతే భారత వ్యతిరేక శక్తులైనటువంటి కమ్యూనిస్టులకు చెంపపెట్టు లాంటి ఈ విషయాన్ని గురించి మన అందరికీ తెలియజేయాలని తెలియజేస్తున్నా. కాబట్టి 1962 జరిగినటువంటి ఘోర అవమానానికి 1967 సంవత్సరం అదే చైనా బార్డర్ దగ్గర అవమానకర రీతిలో ఇండియా వాళ్ళని ఓడించిన విషయాన్ని తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై.